ఈ వీడియో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మరియు ఏపీ పోలీస్ వారికి ఒక విన్నపం చేస్తున్నామండి మేము. గతంలో చేబ్రోలు కిరణ్ అనే ఒక ఐటీడీపీ కార్యకర్త భారతిరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన్ని వెంటనే ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన అరెస్ట్ చేశారు. వెంటనే ఆయన జైలుకి తరలించారు. రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజున మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు కానీ లేకపోతే ఆవిడ కృష్ణరాజు అన్నవాడు కానీ వీళ్ళు చేబ్రోలు కిరణ్ కన్నా 1,00,000 రెట్లు పెద్ద నేరం చేశారు ఈరోజు. అది ఎలాగో కాస్త పోలీసు వారికి కూడా వివరించాలని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా స్పీకరు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు అందరూ ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారి భార్య గారు వారిని చాలా నీచమైన పదజాలంతో కించపరుస్తూ మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు వాళ్ళు ఏ మాటలైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారో వాళ్ళందరూ కూడా వయసులో పెద్దోళ్ళు, అనుభవంలో పెద్దోళ్ళు, అలాగే పదవుల్లో కూడా చాలా ఎమ్మెల్యేలు, మంత్రులు అంటే మామూలు విషయం కాదు. వాళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా చేసిన ఒక దారుణమైన దాడి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద. అయితే ఆయన అవమానాలన్నీ భరించాడు. ఆ రోజుతో నేను మళ్ళీ అసెంబ్లీకి రాను, నేను మళ్ళీ గెలిచాక వస్తా అన్నాడు మహానుభావుడు. అలాగే సీఎం అయ్యాక మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళాడు. అయితే వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు ఇప్పుడు దాకా. అంత దారుణంగా ప్రీ ప్లాన్డ్గా మాట్లాడిన వాళ్ళ మీద ఏ చర్యలు ఇప్పుడు దాకా లేవు. ఎందుకంటే అది రాజకీయ కక్ష అనుకుంటారనో మరోటో నారా చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళకి క్షమించి వదిలేశారా, లేకపోతే సమయం వచ్చిన తర్వాత వాళ్ళకి శిక్ష పడుతుందో నాకు తెలీదు. కానీ అదే మాటలో ఒక చిన్న రూమ్లో ఒక చిన్న యూట్యూబ్ ఛానల్లో వయసులోనూ చిన్నోడు, అనుభవంలోనూ చిన్నోడు, ఏం పదవులు లేవు చేబ్రోలు కిరణ్కి, ఏదో ఆవేశంలో అనేసాడు. సేమ్ అదే మాటలు వాళ్ళు భువనేశ్వరమ్మ కోసం ఏం మాటలు అయితే మాట్లాడారో సేమ్ అవే మాటలు భారతమ్మ కోసం ఈయన మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే తన తప్ప తను గ్రహించాడు. ఆ వీడియోని వెంటనే డిలీట్ చేశాడు. క్షమాపణ చెప్తూ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అమ్మ భారతమ్మ నన్ను క్షమించండి, నేనేదో పొరపాటున అన్నాను, నన్ను క్షమించండి అని అతను క్షమాపణ కూడా కోరాడు. కానీ పోలీసులు కానీ చట్టం కానీ అతను క్షమించలేదు. అతను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైనా, ఒకవేళ ఐటీడీపీ కార్యకర్త అయినా కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో ఉండగానే అతను అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఒక మహిళ గురించి, తన శీలం గురించి పొరపాటును తప్పుగా మాట్లాడిన చేబ్రోలు కిరణ్నే వెంటనే ఇమీడియట్గా ఆగమేఘాల మీద అరెస్ట్ చేసినప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మంది మహిళల్ని అవే మాట్లాడినారు ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారు కానీ లేకపోతే ఈ కృష్ణరాజు అన్నవాడు కానీ. మరి వీళ్ళ మీద ఏ స్థాయి చర్యలు తీసుకోవాలి? ఒక మహిళ గురించి మాట్లాడిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయడానికి సెక్షన్లో బిఎన్ఎస్లో ఉన్నప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మంది మహిళల్ని కించపరుస్తూ మాట్లాడిన వీళ్ళిద్దరిని లోపల దొయ్యడానికి మరి సెక్షన్లు మనకు దొరుకుతాయో దొరకో ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అమరావతి ప్రాంత మహిళలు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళి ఇక్కడ మనం రాజధాని అయితే బాగుంటుంది, ఇటువైపు రాయలసీమ వాళ్ళకి, అటువైపు కోనసీమ వాళ్ళకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఒకవేళ సచివాలయం పెట్టినా, సీఎం ఆఫీసు, క్యాంప్ ఆఫీసు ఏమున్నా కానీ వాళ్ళకి వీళ్ళకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ హైకోర్టు ఉన్న వాళ్ళకి వీళ్ళకి దగ్గరగా ఉంటుంది, అన్ని రకాలుగాను బాగుంటుందని చెప్పి సెంటర్ పాయింట్ని ఎలక్ట్ చేసి అక్కడున్న రైతులను అడిగినప్పుడు, బాబు గవర్నమెంట్కి అయితే మేము భూములు కట్టి ఇవ్వలేము, మేము చచ్చిన పోతాం కానీ మేము భూములు ఇవ్వమని చెప్పి అక్కడ ఉన్న రైతులు ఎవరు పెట్రోల్ కిరోసిన్ వేసుకోలేదండి. వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంచి, సరే మన భూములు త్యాగం చేస్తేనే ఈ రాష్ట్రానికి రాజధాని వస్తుంది, ఈ భూముల మీద మనం బంగారం పడుతుంది, ఈ భూముల మీద మనం బాగా బతుకుతున్నాం, మంచి ఆదాయం వస్తుంది, అయినా కూడా ఆ ఆదాయాన్ని కూడా మనం రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేయాలి అని ఆ రోజున భూములు గవర్నమెంట్కి ఇచ్చారండి. అయితే డెవలప్ చేసి ఏదో ఫ్లాట్ ఇస్తారు, సైట్ ఇస్తారు, ఏదో చెప్పారు. కానీ అవి ఎప్పటికి ఇస్తారో తెలియదు వాళ్ళకి, వెంటనే రావు. ఎప్పుడో మొత్తం అమరావతి నిర్మాణం జరగాలి, జరిగిన తర్వాత అక్కడ కమర్షియల్ ప్లాటో లేదా మరో ప్లాట్ ఎప్పుడో వస్తుంది. అయినా కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో, రాష్ట్రం మీద ప్రేమతో, ఈ ప్రజలందరి మీద ప్రేమతో వాళ్ళ భూములను కూడా వాళ్ళు త్యాగం చేసిన వ్యక్తులు వాళ్ళు. ఎవరెవరండి? ఇప్పుడు మేము రోడ్డు వేస్తున్నాం అంటే రోడ్డుకి అడ్డంగా మంది ఉన్నది అన్నప్పుడు చచ్చినేమని చెప్పి అక్కడికి పెట్రోల్ క్యాన్ పట్టుకుని నిలబడతాం మనం. అయితే మేము మాత్రం చచ్చినేమని చాలామంది అలాగే ఉంటారు.
కానీ 33,000 ఎకరాలు ఇచ్చారండి. 29,000 33,000 ఎకరాలు. అలాంటి రైతుల్ని గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రియల్ ఎస్టేట్ రైతులు అన్నారు. ఆ మహిళ ఎవరో ఒక మహిళ చేతిలో ఒక ఐఫోన్ ఉంటేనే, అంటే రైతులంటే అడుగు తినాలని వైసీపీ వాళ్ళ ఉద్దేశమేమో, ఐఫోన్లు పట్టుకుని వస్తున్నారన్నారు. ఒక కారు వేసుకొస్తున్నారే. ఏ రైతులు వేసుకురారా? రైతుల దగ్గర ఆదాయం ఉండదా? వాళ్ళు బాగా బతకొద్దా? దారుణంగా హింస పెట్టారు. పాపం వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్ర మీద దాడులు, ఆ పాదయాత్రలో ఉన్న మహిళల మీద పాదయాత్ర అయ్యేటప్పటికి వీళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారు, అది ఇది అని చెప్పి చాలా ఘోరమైన అవమానాలు చేశారండి వాళ్ళని. ఇప్పుడు అది చాలదన్నట్టు మొత్తం ఆ వర్గంలో ఉన్న మహిళలందరి మీద వేశ్యలను ముద్ర వేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఈ కొమ్మినేని గాడు, ఈ కృష్ణరాజు అన్నవాడు వీళ్ళు పాత్రదారులా. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయడానికి దొరికిన సెక్షన్లో అంతకన్నా పెద్ద నేరం చేసిన మరి వీళ్ళ మీద కూడా పనిచేయాలి కదా. దయచేసి డీజీపీ గారు కానీ అక్కడ దగ్గరలో ఉన్న పోలీసు ఎవరైతే దీని కన్సర్న్ పోలీసు ఉన్నారో ఒక్కసారి యాంగిల్ ఆలోచించి వాళ్ళిద్దరిని కనుక ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే కనుక ప్రజల చేతిలో వాళ్ళ దేహశుద్ధి ఖాయమండి. ఎందుకంటే చట్టం తన పని తను చేయనప్పుడు ప్రజలు చట్టాన్ని చేతిలో తీసుకుంటారు. ఈ ప్రమాదం రానివ్వకుండా ఆగమేఘాల మీద చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినట్టు అతను పొరపాటు అయిందని చెప్పి ఒప్పుకుని క్షమాపణ చెప్పినా సరే, అతను వయసు చిన్నది, అనుభవం చిన్నది, ఏమి తెలియనోడని తెలిసినా సరే, ఆగమేఘాల మీద మనం అరెస్ట్ చేశాం కాబట్టి అవే సెక్షన్లు ఇంకా అంతకన్నా బలమైన సెక్షన్లు వేసి వీళ్ళు ఒక్కొక్కడు 60-70 సంవత్సరాల్లో కలిగిన వ్యక్తులు వీళ్ళిద్దరు. కానీ ఏమాత్రం ఆలోచించకుండా మహిళలను అలా కించపరిచారంటే నేను నమ్మను. ఇది కూడా ప్రీ ప్లాన్డ్గానే జరిగింది. గతంలో అసెంబ్లీలో ఎలాగైతే ప్రీ ప్లాన్డ్గా జరిగిందో ఇక్కడ కూడా ప్రీ ప్లాన్డ్గా అన్నారు కాబట్టి వీళ్ళని అంతకన్నా కఠినంగా శిక్షించాలండి. ఇది పోలీసు వారికి మహాసాని మీడియా నుంచి మేము ఇచ్చే రిక్వెస్ట్. అలాంటి రైతుల్ని గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రియల్ ఎస్టేట్ రైతులు అన్నారు. ఆ మహిళ ఎవరో ఒక మహిళ చేతిలో ఒక ఐఫోన్ ఉంటేనే, అంటే రైతులంటే అడుగు తినాలని వైసీపీ వాళ్ళ ఉద్దేశమేమో, ఐఫోన్లు పట్టుకుని వస్తున్నారన్నారు. ఒక కారు వేసుకొస్తున్నారే. ఏ రైతులు వేసుకురారా? రైతుల దగ్గర ఆదాయం ఉండదా? వాళ్ళు బాగా బతకొద్దా? దారుణంగా హింస పెట్టారు. పాపం వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే ఆ పాదయాత్ర మీద దాడులు, ఆ పాదయాత్రలో ఉన్న మహిళల మీద పాదయాత్ర అయ్యేటప్పటికి వీళ్ళు ప్రెగ్నెన్సీ అవుతారు, అది ఇది అని చెప్పి చాలా ఘోరమైన అవమానాలు చేశారండి వాళ్ళని. ఇప్పుడు అది చాలదన్నట్టు మొత్తం ఆ వర్గంలో ఉన్న మహిళలందరి మీద వేశ్యలను ముద్ర వేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ఈ కొమ్మినేని గాడు, ఈ కృష్ణరాజు అన్నవాడు వీళ్ళు పాత్రదారులా. చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేయడానికి దొరికిన సెక్షన్లో అంతకన్నా పెద్ద నేరం చేసిన మరి వీళ్ళ మీద కూడా పనిచేయాలి కదా. దయచేసి డీజీపీ గారు కానీ అక్కడ దగ్గరలో ఉన్న పోలీసు ఎవరైతే దీని కన్సర్న్ పోలీసు ఉన్నారో ఒక్కసారి యాంగిల్ ఆలోచించి వాళ్ళిద్దరిని కనుక ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే కనుక ప్రజల చేతిలో వాళ్ళ దేహశుద్ధి ఖాయమండి. ఎందుకంటే చట్టం తన పని తను చేయనప్పుడు ప్రజలు చట్టాన్ని చేతిలో తీసుకుంటారు. ఈ ప్రమాదం రానివ్వకుండా ఆగమేఘాల మీద చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేసినట్టు అతను పొరపాటు అయిందని చెప్పి ఒప్పుకుని క్షమాపణ చెప్పినా సరే, అతను వయసు చిన్నది, అనుభవం చిన్నది, ఏమి తెలియనోడని తెలిసినా సరే, ఆగమేఘాల మీద మనం అరెస్ట్ చేశాం కాబట్టి అవే సెక్షన్లు ఇంకా అంతకన్నా బలమైన సెక్షన్లు వేసి వీళ్ళు ఒక్కొక్కడు 60-70 సంవత్సరాల్లో కలిగిన వ్యక్తులు వీళ్ళిద్దరు. కానీ ఏమాత్రం ఆలోచించకుండా మహిళలను అలా కించపరిచారంటే నేను నమ్మను. ఇది కూడా ప్రీ ప్లాన్డ్గానే జరిగింది. గతంలో అసెంబ్లీలో ఎలాగైతే ప్రీ ప్లాన్డ్గా జరిగిందో ఇక్కడ కూడా ప్రీ ప్లాన్డ్గా అన్నారు కాబట్టి వీళ్ళని అంతకన్నా కఠినంగా శిక్షించాలండి. ఇది పోలీసు వారికి మహాసాని మీడియా నుంచి మేము ఇచ్చే రిక్వెస్ట్.